ఓంకార ఉచ్చారణ పితృణం. ఓంకార ఉచ్చారణ ఋషురుణం. ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఆరోగ్య విద్య, ఐశ్వర్య విద్య, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్ ఏ విధంగా కావాలి, ఇలా ఎన్నో మోటివేషన్ వీడియోస్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్గా, నేను యోగాచార్యగా, న్యూమరాలజిస్ట్గా, ఒక 2018లో ఎమ్మెల్యేగా కాంటెస్టెడ్ చేశాను. నేను రాబోయే రోజుల్లో మళ్ళీ విజయం సాధించేంత వరకు అబ్రహం లింకన్ లాగా పోరాడుతూనే ఉంటాను. సో దానికోసం మీరు మీ జీవితంలో కావచ్చు లేదా ఎలక్షన్లో కావచ్చు విజయం సాధించాలంటే, ముఖ్యంగా ఎలక్షన్లో అయితే 75 రకాలుగా వేసి ఉన్నాయంట. అందులో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, యజ్ఞాలు, కొందరు అవి నమ్ముతారు, కొందరు హార్డ్ వర్క్ని నమ్ముతారు, కొందరు ప్రచారాన్ని నమ్ముతారు, కొందరు పాదయాత్రలు నమ్ముతారు. ఏ విధంగా ఏవి నమ్మినా ఫైనల్ రిజల్ట్ మాత్రము ప్రజల చేతుల్లో ఉంటుంది. సో అందుకోసమే నేను ఇప్పుడు చెప్పబోయేది న్యూమరాలజీలో బలరేఖలు. అందరూ అంటుంటారు, మన పెద్దవాళ్ళు, మన అమ్మ, మన తాత, మన మామయ్య, అరే వీనికి బలరేఖ ఉందా లేదా, ఈ అమ్మాయికి బలరేఖ ఉందా లేదా, సో ఎలాంటి బలరేఖ ఉంది. సో ఈ విధంగా న్యూమరాలజికల్గా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు మీకు మీ జీవితంలో మనకి ఏ బలరేఖ ఉంది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో దృఢ సంకల్ప రేఖ గురించి చెప్పాను, 159. ఈరోజు మీకు మీ జీవితంలో మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 నంబరు, 5 నంబరు, 7 నంబరు, 3, 5, 7 నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీకు కూడా ఒక అద్భుతమైన బలరేఖ ఉన్నట్టే. దీన్ని ఫిలాసఫికల్ లైన్ అంటే తత్వశాస్త్రము, తత్వరేఖ, శోధించడము. దేని మీదనైనా సరే, ఇటు సైన్స్ పరంగా కావచ్చు, అటు సోషల్ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు, ఒక విచారం అందరిలాగా కాకుండా శోధించడం, పరిశోధించడం, రీసెర్చ్ చేయడం, అబ్జర్వేషన్ చేయడం, సో సూక్ష్మంగా దాని గురించి లోతుగా పరిశీలించడం తత్వశాస్త్రం. ఏ శాస్త్రంలో అయినా సరే, సో ఫిలాసఫికల్గా కావచ్చు, రచనలో కావచ్చు, సంగీతంలో కావచ్చు, సో వోకల్లో కావచ్చు, తర్వాత ఇన్స్ట్రుమెంట్లో కావచ్చు, నటనలో కావచ్చు. నటనల తత్వం గురించి, అరే ఇట్లా యాక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇంకా మనం ఈ స్టైల్లో ప్రజెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రేక్షకులు ఎలా రీచ్ అవుతాం అనే విధంగా ఒక దాని మీద పూర్తిగా అవగాహన తీసుకెళ్ళే ఆ బలం ఈ బలరేఖ వల్ల మీకు చేకూరుతుంది. మీరు ఉన్న ఫీల్డ్లో బాగా కృషిగా, దృఢంగా 100%గా మీరు విజయం సాధించడానికి ఈ బలరేఖ ఉపయోగపడుతుంది. ఇందులో 3, 5, 7 వచ్చింది కాబట్టి 3 లక్కీ నంబర్గా గురువు చాలా ప్రోత్సహిస్తాడు, మార్గదర్శకం ఇస్తాడు. 5 కనెక్టింగ్ ద పీపుల్. 7 అనేది ఇన్నోవేషన్. 7 అంటే చాలామంది చూడండి, మీరు 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళు, మేడం క్యూరీ గారు కూడా 7వ తారీఖు పుట్టారు. సో 5 అంటే వండర్స్ క్రియేటింగ్. సో 3, 5, 7 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఒక అద్భుతమైన యోగమే వచ్చినట్టు మీకు. దానికే ఫిలాసఫికల్ లైన్, తత్వరేఖ, తాత్విక రేఖ, ఆ బలరేఖ మీకు ఉన్నట్టు. సో ఇప్పుడు మనం గుడ్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాం. రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ అంటారు, రకరకాలుగా మీరు పేరు పెట్టి పిలుస్తుంటారు. సో ఆయన చేసిన చాలా తక్కువ సినిమాలైనా
కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని మాత్రం చరిత్రను సృష్టించాయి. మగధీర కావచ్చు, రంగస్థలం కావచ్చు. సో ఈ విధంగా ఆయన జీవితంలో ఇవన్నీ కూడా దాదాపుగా ఒక చరిత్ర పుటలో ఎవర్ గ్రీన్గా ఉండిపోయాయి చూడండి. సో అందుకోసం తాత్విక రేఖ, ఫిలాసఫికల్ లైన్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మార్చి 27, 1985. సో మెయిన్గా 3, 5, 7 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు కూడా ఫిలాసఫికల్ లైన్లో ఉన్నట్టే, ఆ బలరేఖ ఉన్నట్టే. మీకు తప్పనిసరిగా మీ జీవితంలో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. ఇంకా ఈ రేఖ ఉంటే వీళ్ళు కవులుగా, సంగీత విద్వాంసులుగా, ఒక చరిత్రని ప్రొఫెసర్గా కావచ్చు, పిహెచ్డి లెవెల్లో వాళ్ళు రీసెర్చ్ చేయగలుగుతారు. ఏదైనా మీరు ఒక శాస్త్రం తీసుకుంటే దాని మీద బాగా లోతుగా పరిశీలన చేయగలుగుతారు. ఏదైనా వృత్తిలో మీరు ఉంటే, ఒకవేళ మీరు సిబిఐ, ఏసీబీ ఇవన్నీ ఉన్నారనుకోండి, ఇన్వెస్టిగేషన్లో ఉంటే ఇంకా బాగా ఎక్కువ రీసెర్చ్ చేయగలుగుతారు. సో ఇది ఒక విధంగా చూస్తే కూడా ఇది స్పిరిచువల్ నెంబర్ కూడా. దాదాపుగా 3 అనేది, 5 అనేది, 7 అంటే మోక్షకారకుడు, 3 అనేది గురువు, 5 అనేది బుధుడు, కనెక్టింగ్ ద పీపుల్. సో ఈ విధంగా రామ్ చరణ్ యొక్క జాతకంలో ఈ ఒక్క బలరేఖనే కాదు, ఇంకా చాలా బలరేఖలు ఉన్నాయి. సో మొట్టమొదటిసారిగా అయితే మీకు ఈ బలరేఖల గురించి చెప్పాను నేను. సో తాత్విక రేఖ. సో ఈ తాత్విక రేఖ ఉంటే చాలా అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో. ఇంకా నేను చెప్పినట్టుగా ఇంతకుముందు నేను ఎపిసోడ్లో చెప్పినట్టు 159, ఇదిగో 159 కూడా ఉంది. 159 కూడా బలరేఖ ఉంది. ఇది రెండో బలరేఖ. తర్వాత ప్రణాళిక రేఖ కూడా ఉంది. 1, 2, 3 ఇదిగో ప్రణాళిక రేఖ కూడా ఉంది ఇది. సో ఇది మూడో బలరేఖ. సో అదేవిధంగా 7, 8, 9 క్రియేటివిటీ లైన్, ఇది ఒక బలరేఖ. సో ఇప్పటికీ మనకి ఎన్ని బలరేఖలు అయినాయి? 4 బలరేఖలు అయినాయి. సో ఇంకో 5వ బలరేఖ కూడా ఉంది, ఎమోషనల్ లైన్, హృదయ స్పందన రేఖ 2, 5, 8. చూసారా, ఇన్ని బలరేఖలు ఉన్నాయి. సో మరొకసారి మీకు చెప్తాను, రామ్ చరణ్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఇన్ని బలరేఖలు ఉన్నాయి. అందుకోసమే ఒక చరిత్ర సృష్టించగలిగాడు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే. సరే మీరు అంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఉంది కాబట్టి చాలా అవకాశాలు వచ్చేసాయి, అదే మనం మామూలు వ్యక్తులు మనం డెవలప్ అయిపోతామా, మనం చేయగలుగుతామా అని అంటుంటారు మీరు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఈ యోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రేంజ్లోకి వెళ్ళారు. ఆయన మొదటి పేరు రామ్ చరణ్ తేజ్, న్యూమరాలజికల్ ప్రకారంగా తేజ్ తీసేశారు. సో ఫాలో చేస్తున్నారు ఎక్కువగా న్యూమరాలజీ, సెలబ్రిటీస్, తర్వాత పొలిటీషియనే ఫాలో చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు నేను ఈరోజు చెప్పింది తాత్విక బలరేఖ. అంటే తాత్విక బలరేఖ అంటే 3, 5, 7 తాత్విక బలరేఖ. సో అదేవిధంగా మీకు దృఢ సంకల్ప రేఖ చెప్పాను కదా, 1, 5, 9. సో ఎమోషనల్ లైన్ 2, 5, 8 2, 5, 8 ఇది చిరంజీవి గారికి కూడా ఉంది. తర్వాత మళ్ళీ క్రియేటివిటీ లైన్ 7, 8, 9 ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. తర్వాత 1, 2, 3 ఇది ప్రణాళిక లైన్, ఇది స్వామి వివేకానందకు కూడా ఉంది. సో ఇట్లా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలరేఖ ఉంటుంది. ఆ ఒక్కొక్క బలరేఖ వాళ్ళ జీవితంలో అది చాలా ఉపయోగపడుతుంది. సో కొందరి జీవితంలో బలరేఖలే ఉండవు, వాళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం బలరేఖల గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, సో ఒక అద్భుతమైన బలరేఖలు ఉన్నాయి. అందుకోసమే మీ జీవితంలో మీకు ఎన్ని బలరేఖలు ఉన్నాయి, మీ బలరేఖ ఎటువైపు తీసుకెళ్తుంది, సో మరి మీ జీవితంలో మీ గమ్యం ఎటువైపు, మీరేం సాధించాలనుకుని ఈ భూమి మీదకి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం మన జీవితంలో, ఎందుకు మనకి ఈ ఆటంకాలు వస్తున్నాయి. మనతో మన క్లాస్లో చదివిన మన మిత్రుడు 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో చాలా డల్గా ఉన్న వ్యక్తి మీ కళ్ళ ముందరనే అబరకుబేరుడై మీకే లిఫ్ట్ ఇచ్చిన రోజులుంటే మీరు గిల్టీగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? సో మీలో ఏమి లోపం జరిగింది? మీరు స్కూల్లో, ఇంటర్లో, డిగ్రీలో, పీజీలో, పిహెచ్డీలో చదువులో అంత ఫాస్ట్గా గ్రోత్గా డెవలప్ అయిన మీరు మీ నిజ జీవితంలో మ్యారేజ్ అయిన తర్వాత కరోడ్పతి కావాల్సింది రోడ్పతి ఎందుకైనారు, రోడ్పతి కరోడ్పతి ఎందుకైనాడు? మీ జీవితంలో మొత్తం మార్పులకు కారణం ఏదో ఒకటి ఉంది, రహస్యం. ఆ రహస్యాన్ని ఛేదించండి. మీ జీవితంలో ఏ బలరేఖలు ఉన్నాయో తెలుసుకోండి. తప్పనిసరిగా ఆల్ ది బెస్ట్, బ్రైట్ ఫ్యూచర్. మీరు విజయం సాధించాలని
మీలో ఉన్న ఆ నంబర్స్ యొక్క రహస్యాన్ని తెలుసుకొని మీరు గొప్ప వ్యక్తులుగా అయి భారతదేశంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా మంచి విజయాలు సాధించి భారతదేశాన్ని నంబర్ 1గా దేశంగా, విశ్వగురువుగా దేశంగా, సంపూర్ణ ఆరోగ్యమైన దేశంగా, ఐశ్వర్య దేశంగా, ఆర్థిక దేశంగా డెవలప్ కావాలని యాత్రా ఫర్ భారత్ మూమెంట్ని స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. సో ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. నేను మీ బాబా పానంగం యోగాచార్య. థ్యాంక్ యూ. జై హో భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.